నెత్తళ్ళండి. డ్రై ఫిష్ వచ్చి చిన్న చిన్న నెత్తళ్ళు అంటారు. చేపలు, చిన్న చిన్న చేపలు. ఇది ఫ్రై చేయడానికి, గ్రేవీ లాగా చేయడానికి ఎలా అన్నది చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా చేసేది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఈ తల అనేది ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ పక్కన ఆ పక్కన చేతితో కూడా తీయవచ్చండి. చేతితో అయితే ఈ తల వరకు ఇట్లా తీసేయాలి. ఈ తోక ఉంది కదండి, ఇట్లా 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 తీయాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి దీంట్లో ముళ్ళు ఉంటుంది కాబట్టి మీరు సిజర్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఇట్లా చేసుకోండి. ఇవన్నీ మొత్తము అట్లనే చేసుకోవాలి. ఇట్లా చూడండి. ఇట్లా మళ్ళీ ఇట్లా మొత్తము ఇవన్నీ తల, తోక అవి రెండు తీసేసేయాలన్నమాట. చూడండి, ఇట్లా తల అంతా ఎత్తేసి క్లీన్గా పెట్టుకోవాలి. చూడండి, ఈ తల అంతా ఎత్తేసేయాలన్నమాట. ఇది వేస్టేజ్. ఇప్పుడు ఈ నెత్తిలో వచ్చి ఉడుకు నీళ్ళు, వేడి నీళ్ళు అన్నమాట. ఎక్కువ వేడి వద్దండి, ఒక సగానికి, కొంచెం సేపులు, ఒక 5 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానితే కూడా అది విరిగిపోతుంది, మళ్ళీ చేసేదానికి కూడా బాగుండదండి. కాబట్టి ఒక 5 నిమిషాలు అట్లా బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు దీంట్లో ఉండే మట్టి అంతా, చాలా మట్టి ఉంటుందండి. దీంట్లో చాలా మట్టి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సన్న మట్టి ఉంటుంది. ఒక 5-6 సార్లు కడగాలన్నమాట. కడిగే కొద్దీ వస్తూనే ఉంటుందన్నమాట. బాగా ఒక 5-6 సార్లు బాగా కడిగినాక మళ్ళాక అది పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఊరబెట్టాలి. ఇట్లా చేసినామనుకోండి ఒక గంటతో, దీంట్లో ఉండే మట్టి అంతా క్లీన్గా వచ్చేస్తుంది. మళ్ళీ మామూలు నీళ్ళలో ఒక 5 సార్లు అట్లా కడిగేస్తుంది. మట్టి పోయేంత వరకు కడగండి. ఇది ఊరబెట్టుకోవాలా. ఇప్పుడు పెద్ద ఎర్రగడ్డలు ఒక 3, టమాటా పండ్లు ఒక 5, ఒక పెద్ద తెల్లగడ్డ వచ్చి ఇది ఉల్చి పెట్టుకొని దంచి పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా ఇప్పుడు ఈ నీళ్ళు చూడండి ఎంత గలీజ్గా ఉందో, ఎంత మట్టి ఉంటుంది. కాబట్టి ఇంకా ఇది 5 సార్లు కడగాలన్నమాట. ఇప్పుడు చూడండి, బాగా శుభ్రంగా కడుక్కొని ఒక 5-6 సార్లు బాగా ఆ మట్టి లేకుండా క్లీన్గా కడుక్కోవాలండి. లేదంటే మనం చేసేటప్పుడు మట్టిగా తినేదానికి బాగుండదు. కాబట్టి ఒక 5-6 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళంతా బాగా ఇమిడ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలండి. ఒక 1/4 కేజీ ఉంటుందండి ఎర్రగడ్డలు. ఎందుకంటే అది ఒక 150 గ్రాముల నెత్తిళ్ళు కాబట్టి మనం ఎంత ఎర్రగడ్డలు బాగా వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. టమాటా పండు ఒక 4,
తెల్లగడ్డ అన్నమాట, ఒక తెల్లగడ్డ తీసుకోవాలి. అలానే ఆవాలు, శనగబ్యాళ్ళు, కొంచెం ఉద్దిబ్యాళ్ళు, జీలకర్ర, కొంచెము మెంతులు, ఇవన్నీ వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఎర్రగడ్డలు మీరు చిన్నగా తరుక్కోకుండా కూడా ఇట్లా దీంట్లో చేపల్లో మీరు చేసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె అధికంగానే పడుతుందండి, కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుంది. నెత్తుళ్ళు దానికంతా కొంచెం వేస్తేనే బాగుంటుంది. ఆవాలు వేసేస్తాం. ఒక రెండు మిరపకాయలు కూడా వేస్తాం. కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉంటుంది. ఒక 3 నిమిషాలన్నా అవుతుందండి గోల్డెన్ కలర్. కొద్దిగా కొద్దిగానే వేసుకోండి, ఎందుకంటే ఎండి చేపల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు తగినంత వేసుకోండి. కొంచెంగా ఇంగువ, కొద్దిగా పసుపు వేసుకో. పసుపు అలానే తెల్లగడ్డ, నైస్గా తెల్లగడ్డ అవసరం లేదండి, దంచుకుంటే చాలు. తెల్లగడ్డ ఇట్లా నైస్గా మనం మిక్సీలో వేసే కంటే ఇట్లా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవరు బాగుంటుంది తినడానికి. ఇప్పుడు కారం పొడి అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసుకుంటాను. ఇప్పుడు కారం ఒక 1/4 స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ ఈ టమాటా పండు, ఎందుకంటే కారం ముందుగా ఎందుకు వేసేదంటే మంచి కలర్ వస్తుంది. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా సిమ్లోనే బాగా ఫ్రై చేయండి. టమాటా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఒక స్పూను ధనియాల పొడి,
ఎండుమిరకాయలు కూడా ఒక 2 వేయండి. వేస్తే అది కూడా ఇంకా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఈ నెత్తులు వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇది వేసి 1 నిమిషం పాటు కొంచెము ఈ ఎర్రగడ్డ టమాటకాయలు ఈ నెత్తులు ఉంటే ఇంకా మంచి వాసన. ఇప్పుడు దీని మీద కూడా కొంచెం కొత్తిమీర వేస్తాను. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు చాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దాంట్లో మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇంకా కొంచెంసేపు సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెంసేపు ఉండాలి. అంతే అండి, నెత్తిళ్ళు ఫ్రై రెడీ. అన్నంలోకి చాలా బాగుంటుందండి గ్రేవీ. ఒకసారి చేసి చూడండి ఎలా ఉంటుందనేసి. ఇంకా ఎన్నో వాట్సాప్ బ్లాగ్లో వీడియోస్ పెట్టినాను, చూడండి. ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఎలా ఉన్నది అనేసి. ఇది చాలా బాగుంటుందండి, ఒకసారి చేయండి. కొద్దిగా కొత్తిమీర.